We invite you to join us at the House of Prayer in San Antonio for our midweek prayer sessions every Wednesday at 8 p.m. CST and every Thursday at 6:30 a.m. in India. The sermon will be delivered by our pastor, Dr. Narishpi Talathoti, along with our members to deliver God word. Greetings in the name of our Lord and Savior Jesus Christ. ప్రభు యేసు క్రీస్తు నామములో మీకందరికీ నా శుభములు. Thank you all for joining our midweek prayer conference call through Zoom. మరి ఒక సమయంలో thank you all for praying for the outstanding prayer requests and then also the new prayer requests. Our God is a prayer answering God. He's going to turn our prayer requests into praise reports. Amen. మరి ఒక సమయంలో ఈరోజు నేను ఎన్నుకున్న అంశము ప్రార్థన. అయితే మరి మనం ఎప్పుడు చేస్తూనే ఉంటాం కదా ప్రార్థన. మరి ప్రత్యేకంగా మరి ప్రార్థన గురించి మనము ఏంటి తెలుసుకోవాలి అని మనం ఆలోచించినప్పుడు ఇటువంటి ప్రార్థన గురించి నేను ఈరోజు ధ్యానించాలి, షేర్ చేయాలి అని చెప్పి దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి so the Spirit of the Lord has prompted me to share these thoughts. అయితే పట్టుదలతో చేసే ప్రార్థన. పట్టుదలతో చేసే ప్రార్థనకి మనము ఎన్నో ఫలితాలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ పట్టుదలతో చేసే ప్రార్థనలో కూడా విసుగుదల అనేది లేకుండా, ఎందుకంటే ఎప్పుడైనా మనము ఒక సర్టైన్ టైం అనుకున్నప్పుడో లేకపోతే మన ప్రార్థనకి జవాబు రావట్లేదు, డిలే అవుతుందో అన్నప్పుడు ఇంతకాలం నుంచి చేస్తున్నాను, నా ప్రార్థనకి ఇంకా జవాబు రాలేదేంటి అని ఎక్కడో సన్నగా మనలో అవిశ్వాసం రావచ్చు. అయితే అట్లాంటి అవిశ్వాసం రాకుండా ఉండాలి అంటే విసుగక పట్టుదలతో చేయి ప్రార్థన. సో నౌ ఐఎమ్ గివింగ్ యూ ద ఫుల్ టైటిల్ ఆఫ్ మై sermon for this evening is విసుగక పట్టుదలతో చేయు ప్రార్థన. మరి if someone can read Luke 18 verse 7, లూకా సువార్త 18వ అధ్యాయము 7వ వచనాన్ని చదవాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయం తీర్చడా? Yes. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. Yeah, continue. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా? Thank you సురేష్. Yes. అయితే ఇక్కడ మనము 7వ వచనాన్ని గమనించినట్లయితే will not God give justice to his elect who cry to him day and night? Will he delay long over them? I tell you, he will give justice to them speedily. అయితే ఇక్కడ దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమున మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, ప్రార్థన వినడి పావనుడా మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా మరి ఈరోజు ప్రభా తండ్రి నైనా ఈ యొక్క మిడ్ వీక్ ప్రేయర్ కాల్ ద్వారా ప్రార్థన గురించి కొన్ని అంశాలు ప్రభా తండ్రి నైనా ధ్యానించబోతున్నాం. అయితే ఎటువంటి ప్రార్థన? మరి పట్టుదలతో చేసే ప్రార్థన. సో పట్టుదలతో చేసే ప్రార్థన ఇంకా మరి దాన్ని ఇంటెన్సిఫై చేస్తే ఎటువంటి ప్రార్థన అంటే విసుగక పట్టుదలతో చేసే ప్రార్థన. సో మొట్టమొదటిగా మనము ఏదైనా
మనకి కావాల్సింది మనం పొందుకోవాలి అంటే, అది ఒకవేళ దేవుని చిత్తంలో ఉంటే మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన ఏ విధంగా ఉండాలి అంటే పట్టుదలతో చేయాలి. ప్రేయింగ్ వితౌట్ సీజింగ్. ప్రేయర్ ఆన్సర్ రావటం డిలే అవుతుంది కదా అని ప్రేయర్ చేయటం మానేయకుండా పట్టుదలతో. అండ్ పట్టుదలతో చేస్తున్న ప్రార్థనకి ఇంకా డిలే అవుతా ఉంటే విసుగుదల రావచ్చు. విసుగుదల అనేది రాకుండా విసుగక పట్టుదలతో చేసే ప్రార్థన గురించి కొన్ని విషయాలు ధ్యానించబోతుంటుండగా, మరి వాక్యమొక దేవా, నన్ను మీ సిలువు చాటున మరుగుపరిచి మీ నోటి బోరగా వాక్యాన్ని వినిపింపజేయమని, అది మీకు మహిమకరంగాను వినువారికి ప్రేరేపణ పూర్వకంగాను ఆశీర్వాదకరంగాను ఉండటానికి సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన విజ్ఞాపనలు మీ యొక్క పాసనిధి చేర్చుకుని వాటికి జవాబు దయచేయగలరని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పెరట అతి మిక్కిలి తోడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ మనము 7వ వచనాన్ని గమనించినట్లయితే, దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చడా. ఇక్కడ ఎంత మంచిగా ఉంది, ఎంత ఎంకరేజింగ్ గా ఉంది మాట. అయితే మనము ఈ యొక్క వాక్యాన్ని చూస్తున్నప్పుడు మరి ఎవరు అనుంటారు ఈ మాట? మరి God is the author and the finisher of the entire Bible. So from Genesis to Revelation, God is the author and the finisher. And all the scriptures were inspired by the Holy Spirit. Were పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో రాసిన లేఖనాలు. సో ప్రతి ఒక్క లేఖనానికి మరి దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో రాసినయే. అయితే 7వ వచనాన్ని మనం చూస్తే, దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయం తీర్చడా. అంటే సాక్షాత్తు దేవుడు అంటున్న మాటలా అన్నట్టుగా ఉన్నాయి, కానీ దేవుడు ఒక ఉపమానాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు లూకా సువార్త ద్వారా. మరి సో గాస్పల్ రైటర్, గాస్పల్ అకార్డింగ్ టు లూక్, ఒక ఉపమానాన్ని ఇక్కడ మన ముందు ఉంచుతున్నాడు. అయితే ఈ ఉపమానము మనకి అందరికీ సుపరిచితమైందే. చాలా మంది ఈ యొక్క పారబుల్ ని తెలుసుకునే ఉంటారు, కొంతమంది ఎప్పుడు వినకుండా ఉండొచ్చు. అయితే ఏంటి ఆ ఉపమానము అన్న మనము ఆ కాంటెక్స్ట్ చదివితే మనకి అర్థమవుద్ది. సో 7వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. అయితే ఏ సందర్భంలో ఆ మాట వ్రాయబడింది అన్నది మనకు అర్థమైనప్పుడు దాని యొక్క అర్థము పరమార్థం మరి మనకు అర్థమవుద్ది. సో దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చడా. అయితే 1వ వచనంలోకి మనం వెళ్దాం. అదే లూక్స్ గాస్పల్ 18th chapter అండ్ దెన్ verse 1 నుంచి నేను చదువుతున్నాను, మీరు గమనించండి. Luke's Gospel, 18th chapter, starting from verse 1. And he told them a parable. So parable ante upamanam. He told them a parable to the effect that they ought always to pray and not lose heart. అంటే మనం ఏ విధంగా ప్రార్థన చేయాలని పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది అంటే, విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఉపమానము చెప్పెను. అయితే మనము ఈ ఉపమానం అంతా చదివినాక, మనం ధ్యానం చేసినాక, అయితే ఈ ఉపమానం దేవుడు ఎందుకు చెప్పాడు అనడానికి ఆన్సర్ ఈ 18th chapter verse 1 ఉంది. ఏంటి అంటే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారికి ఉపమానం చెప్పాను. సో ఇక్కడ మనము ఏదైనా విషయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒకవేళ మనకి ఆ ప్రార్థనకు జవాబుకి లేట్ అవుతున్నా, మనము ఐ ఆల్వేస్ రిమైండ్ అవర్ చర్చ్ మెంబర్స్ అండ్ ఆల్సో పీపుల్
who watch online, delay is not a denial. మన ప్రార్థనకి జవాబు రావటం డిలే అవుతుంది కదా అని God, it doesn't mean that God is not listening our prayers, and God is not going to answer our prayer request. So but delay is not a denial. So మనం ఏదైనా ఒక ప్రార్థన విషయంలో అది whatever it is, whether it is job or whether it is a financial distress or whether it is a immigration issue, or any other issue or a health issue, whatever it is, ఆ యొక్క ప్రార్థన విషయంలోని డిలే అవుతా ఉంటే ఈ యొక్క వాక్యము ఇప్పుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటి అంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు విసుక్కోకూడదు. మనం ప్రార్థన చేసి కొంతకాలం అయిన తర్వాత ఆపేయకూడదు. సో ప్రేయర్ వితౌట్ సీజింగ్. సో విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలన అనుటకు ఆయన వారితో ఉపమానం చెప్పాను. అయితే ఇక్కడ ఒక న్యాయాధిపతి గురించి దేవుడు చెప్తున్నాడు. అయితే నేను ఎప్పుడైతే ఈ కాంటెక్స్ట్ స్టార్ట్ చేస్తున్నానో మీలో కొంతమందికి అనిపించవచ్చు, ఇది మనం ఎన్నోసార్లు చదివాం, ఎన్నోసార్లు విన్నాం. అయితే ఎన్నోసార్లు విన్నా మీకు కంటతా వచ్చిన దిస్ ఈజ్ ఎ రిమైండర్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో దేవుడు యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, దేవుని వాక్యము మన నోటిలో నుంచి బయటకు వెళ్ళినప్పుడు అది నిష్ప్రయోజనంగా తిరిగి రాదు. సో దేవుని యొక్క వాక్యము రెండంచుల గల ఖడ్గం. సో ఇట్ కెన్ పెనిట్రేట్ ఆల్ ద వే అప్ టు ద బోన్ మ్యారో. సో దట్ ఈస్ ద ప్లేస్ వేర్ ద లైఫ్ స్టార్ట్స్. మన మరి RBC, రెడ్ బ్లడ్ సెల్స్, ఆల్ దట్ బ్లడ్ originates from the bone marrow. So the word of God can penetrate not only up to the skin and not only up to the muscles, not only up to the bones, but it can penetrate all the way up to the bone marrow where the life starts. So ఇక్కడ మరి ఈ యొక్క ఉపమానం ద్వారా దేవుడు మరలా నీకు నాకు రిమైండ్ చేస్తున్నాడేమో. సో ఈ ఉపమానము ఎవరి గురించి అంటే ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి గురించి. అదేంటి అసలు న్యాయాధిపతి అంటే న్యాయానికి అధిపతి. మరి న్యాయానికి అధిపతి అయిన ఆయన అన్యాయస్తుడు అంటే ఏంటి? ఇట్స్ కాంట్రాడిక్టింగ్ కదా. సో అట్లా ఇప్పుడు మనము టైటానిక్ అంటే ఇట్స్ ఎ బిగ్ షిప్, బట్ ఇఫ్ ఐ సే టైనీ టైటానిక్ అన్నది అనుకో, ఇట్స్ లైక్ ఆక్సిమోరాన్, ఇట్స్ లైక్ కాంట్రాడిక్టింగ్. అట్లాగా ఇక్కడ మనం ఈ యొక్క అన్యాయస్తుడైన న్యాయాధిపతి గురించి దేవుడు ఈ యొక్క ఉపమాన రీతిలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, సెకండ్ వర్స్, ప్లీజ్ కీప్ యువర్ బైబిల్స్ ఓపెన్ టు లూక్స్ గాస్పెల్ 18th chapter. సో వీఆర్ మెడిటేటింగ్ వర్సెస్ ఫ్రమ్ 1 to 7 and 8 యాక్చువల్లీ. అయితే సెకండ్ వర్స్ మనం చూసినట్లయితే, he said, in a certain city there was a judge who neither feared God nor respected man. సో ఎంత ఆయన ఎలాంటి అట్రిబ్యూట్స్ ఉన్నాయో చూడండి. సో ఆ న్యాయాధిపతి అనగానే ఓహో చాలా మంచోడేమో, చాలా మందికి హెల్ప్ చేసి ఉంటాడేమో అన్న టైప్ లో మన మైండ్ థింక్ చేస్తూ ఉంటుంది. అయితే ఆ న్యాయాధిపతి గురించి దేవుడిస్తున్న ఇంట్రడక్షన్ ఏంటి అంటే, దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. మరి ఇంకొక మాటలో చెప్పాలంటే, దేవుడు అంటే భయం లేదు, మనుషులంటే లెక్క లేదు, మనుషులంటే ఖాతరు లేదు. అట్లాంటి న్యాయాధిపతి గురించి దేవుడు ఉపమాన రీతిలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. అయితే మరి ఐఎమ్ మూవింగ్ ఆన్ టు ద థర్డ్ వర్స్. అండ్ దేర్ వాజ్ ఎ విడో ఇన్ దట్ సిటీ who kept coming to him and saying, give me justice against my adversary. సో ఈ విధవరాలు ఎవరి దగ్గరికి వెళ్ళింది అంటే, ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఏమంటుంది, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని. ఎప్పుడైనా అక్కడ మరి గాని అని ఉంది అంటే
ఏమైందో మరి తర్వాత. సో అయితే ఏం జరిగింది మరి? ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి మరి న్యాయం తీర్చాడా? సో అట్లా దాని తర్వాత మరి కాంటెక్స్ట్ మనము అబ్జర్వ్ చేసినట్లయితే మరి నాకును నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని. అండ్ దెన్ if you pay attention to verse 4 and 5, for a while he refused, but afterward he said to himself, though I neither fear God nor respect man, yet because this widow keeps bothering me, I will give her justice so that she will not beat me down by her continual coming. చూసారా అక్కడ? సో ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి అసలు యాక్చువల్గా ఆవిడికి న్యాయం తీర్చాలని ఇష్టం లేదు. కొంతకాలం నో చెప్తా ఉన్నాడు. నో చెప్తూ ఉంటే, నో చెప్తున్నాడు కదా అని అమ్మాయి ఈవిడ విధవరాలు వెళ్ళటం మానేసిందా? నాకు న్యాయం తీర్చు అని అడగటం మానేసిందా? అతను నో చెప్తున్న కొలది కూడా స్టిల్ షీ కెప్ట్ ఆన్ కమింగ్ టు హిమ్ అని చెప్పి అక్కడ రాస్తుంది. సో ఏంటి అంటే కొంతకాలము ఆయన ఒప్పుకోలేదు. అంటే ఎన్నిసార్లు అన్నది మనకి తెలియదు, కానీ కొంతకాలం ఒప్పుకోపోయిన తరువాత అతడు ఆయన మనసులో అనుకుంటున్న మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఏంటంటే, నేను దేవునికి భయపడకయు మనుష్యును లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. ప్రియా సహోదరుడా, ప్రియా సహోదరి, ఇక్కడ నీవు నేను అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మాటికి వెళ్తుంది. సో మనము అక్కడున్న కాంటెక్స్ట్ ని ఇప్పుడున్న మన సిచ్యుయేషన్ ని మనము టాలీ చేసుకొని మనము ఏదైనా ఒక ప్రేయర్ రిక్వెస్ట్ విషయంలో దేవుణ్ణి మనము ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థనకి జవాబు డిలే అవుతున్న కూడా మనం మాటికి దాని గురించి మన దేవుణ్ణి ప్రార్థిస్తూ పట్టుదలతో విసుగక ప్రార్థన చేయాలని చెప్పి మనకి జ్ఞాపకం చేస్తుంది. ఇంకొక మాట ఇక్కడ తెలుగులో ఏమని రాయబడిందంటే, గోజాడుతుంది. సో ప్రార్థన ఇప్పుడు ఎస్కలేట్ ఎట్లా అవుతుందంటే, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ లో ఉన్నప్పుడు ఏదైనా కంప్యూటర్ ఇష్యూ వచ్చింది అనుకోండి, ఐటీ సపోర్ట్ మనకు ఉంటుంది, వాళ్ళని కాల్ చేస్తాం. అయితే వాళ్ళు అడ్రస్ చేయడానికి ట్రై చేస్తారు. ఒకవేళ అది రిజాల్వ్ అవ్వకపోతే దెన్ ఇంకా ట్రబుల్ షూట్ చేయాలి అంటే ఆ ఇష్యూని ఎస్కలేట్ చేస్తారు. ఎస్కలేట్ చేసినప్పుడు నెక్స్ట్ ఇంకా మోర్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ దెన్ దే విల్ వర్క్ ఆన్ ఇట్, ట్రై టు ఫిగర్ ఇట్ అవుట్ అండ్ దెన్ రిజాల్వ్ ద ఇష్యూ. సో అట్లాగే ఇక్కడ మనకి ప్రార్థన అనేది ఒక విషయం అయితే, ఆ ప్రార్థన ఏ విధంగా చేయాలంటే పట్టుదలతో చేయాలి. ఆ పట్టుదలతో చేసే ప్రార్థనలో ఏమి ఉండకూడదంటే విసుగుదల అనేది ఉండకూడదు. సో కాబట్టి ఇక్కడ మరి ఆవిడ ఏ విధంగా ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్తుందంటే, గోజాడుతుంది అనమాట, నాకు న్యాయం చేయాలి, మీరు నాకు న్యాయం చేయాలని. సో ఇక్కడ మనము ఈ 4th and 5th వర్సెస్ మనం గమనించాం. విల్ మూవ్ ఆన్ టు స్టార్టింగ్ ఫ్రమ్ కంటిన్యూయింగ్ ఫ్రమ్ 6th verse. And the Lord said, hear what the unrighteous judge says. అంటే ఇక్కడ దేవుడు ఈ యొక్క ఉపమానంలో ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతిని ఎందుకు యూజ్ చేస్తున్నాడు, ఎందుకు ఈ ఉపమాన రీతిలో మనతో మాట్లాడుతున్నాడు అంటే, ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతే ఆవిడ అన్నిసార్లు మాటికి అడుగుతుంది న్యాయం తీర్చమని, మాటికి గోజాడుతుంది. మరి ఇదేదో చేసేస్తే ఇంక మళ్ళీ నా దగ్గరికి రాదు కదా అని ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి అట్లా అనుకుంటే, మరి ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్, మరి మన దేవాది దేవుడు నువ్వు ఏదైనా విషయంలో మొరపెడతా ఉంటే మరి ప్రార్థన ఆలకించడా? ఆ విషయాన్ని నీకు నాకు జ్ఞాపకం చేయటానికి దేవుడు ఈ యొక్క ఉపమాన రీతిలో మాట్లాడుతున్నాడు. సో మరి 6th verse మనం గమనించినట్లయితే, and the Lord said, hear what the unrighteous judge says and will not
God give justice to his elect who cry to him day and night? Will he delay long over them? మరి దేవుడు అంటున్న మాటలు మనం గమనిస్తే, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. ఇక్కడ మనం ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పాను, 7వ వచనాన్ని గమనిస్తే, దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా. అంటే ఎంత మంచి మాట! అంటే సాక్షాత్తు దేవుడు పలికాడా? అంటే దేవుడు ఉపమాన రీతిలో ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి గురించి చెప్తూ, ఆయన గురించి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, 6వ వచనాన్ని మీరు క్లియర్ గా గమనించినట్లయితే, మరియు ప్రభువు ఇట్లా నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. అంటే ఈ మాట ఎవరంటున్నారు? అన్యాయస్తుడైన న్యాయాధిపతి అంటున్నాడు. ఏమని? దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకునిచుండగా వారికి న్యాయం తీర్చడా. అంటే మరి ఒక కరుడు గట్టిన హృదయాన్ని, ఒక పాషాణం అంటే రాయి, అంటే ఒక రాతి గుండె లాంటి అన్యాయస్తుడైన న్యాయాధిపతిని కూడా ఎవరు కరిగించగలరు అంటే దేవుడు. నువ్వు చేసే ప్రార్థనకి అంత పవర్ ఉంది. సో ప్రేయర్ హ్యాస్ ఎ పవర్ దట్ కెన్ అన్లాక్ ద మిరకల్స్. సో ద ప్రేయర్ ఈస్ ద కీ. బట్ సే ఫర్ ఎగ్జాంపుల్, మరి నీకు పెద్ద మ్యాన్షన్ ఉంది, కానీ నువ్వు ఇంటి దగ్గర ఉన్నావు, నీ తాళం పోగొట్టుకున్నావు. ఉపయోగం ఏముంది? నువ్వు తాళం తీస్తేనే కదా లోపలికి వెళ్ళగలవు. సేమ్ థింగ్, ప్రేయర్ ఈస్ ద కీ టు అన్లాక్ మిరకల్స్. మిరకల్ అని ఎప్పుడు అంటామంటే న్యాచురల్ గా జరిగే దాన్ని మిరకల్ అనం. అన్యాచురల్ అండ్ సూపర్ న్యాచురల్. సో ఇదేంటి, ఇది ఎట్లా జరిగింది, ఇది జరుగుతుంది అనుకోలేదే, ఇది ఎట్లా జరిగింది అంటే దట్స్ ఎ మిరకల్. సో అట్లాగా, సో ప్రేయర్ ఈస్ ద కీ టు అన్లాక్ సో ద వండర్ఫుల్ థింగ్స్, ద మిరాక్యులస్ థింగ్స్. సో ఇక్కడ మరి దేవుడు ఒక అన్యాయస్తుడైన యజమాని ఏమంటున్నాడు? దేవుడు తాను ఏర్పరచుకుని వారి దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకునిచుండగా వారికి న్యాయం తీర్చరా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, వాట్ ఎవర్ ద ఇష్యూ దట్ యు హావ్ బీన్ ప్రేయింగ్, I'm not sure if you have been praying a day or a week or a month or a year or a decade. So మరి అబ్రహాము కి సంతానం రావటానికి 25 years పట్టింది. 75 year old టైంలో పొందిన వాగ్దానము ఆయన 100 years old టైంలో ఇస్సాకును పొందుకున్నాడు. అండ్ ఈ 25 years గురించి రీసెంట్ గా మనము పాస్టర్ నటరాజన్ లాజరస్ గారు వాక్యంలో షేర్ చేశారు. కానీ ఇప్పుడు మనం మామూలుగా ఈ డిలే గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, మరి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకే సంతానం రావటానికి హీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ 25 years. మరి తర్వాత మరి కాలేబుకి యాక్చువల్ గా మరి ప్రార్థనకి జవాబు రావడానికి మరి యాక్చువల్ గా అంటే ఇప్పుడు మనము ఒక ఆర్డర్ లో వెళ్తే ఇమ్మీడియట్ గా ప్రార్థనకి జవాబు పొందుకున్న వ్యక్తి ఎవరు అంటే ఆన్ ద సేమ్ డే అంటే జీసస్ క్రైస్ట్ ని సిలువ వేస్తున్నప్పుడు మనకందరికి తెలుసు, 2 దొంగలు సేమ్ డిస్టెన్స్ లో ఉన్నారు. ఒక దొంగ ఆయన్ని హ్యూమిలియేట్ చేస్తున్నాడు, సర్కాజం తో మాట్లాడుతున్నాడు. ఏమని? నువ్వే నిజంగా దేవుని కుమారుడితే నువ్వు కూడా సిలువ నుంచి దిగి నువ్వు నిన్ను కాపాడుకుని మమ్మల్ని కూడా కాపాడొచ్చు కదా అన్న టైప్ లో మాట్లాడుతుంటే, అదే డిస్టెన్స్ లో ఇంకొక దొంగ మరి ప్రభువైన యేసుక్రీస్తుని ఆయన లోకరక్షకుడిగా గుర్తించి, దేవుని కుమారుడిగా గుర్తించి, మరి నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు, ఓకే లెట్ మీ చెక్ యువర్ ట్రాక్ రికార్డ్ అనలేదు దేవుడు. ఆన్ ద సేమ్ డే, యాక్చువల్గా అట్ ద సేమ్ మూమెంట్, Lord Jesus Christ said that surely you will be with me in my paradise. నిశ్చయముగా నేడు నీవు నాతో మరి పరదేశంలో ఉండు అని చెప్పి అన్నాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నెరవేరటానికి 25 సంవత్సరాలు పట్టింది. కాలేబుకి ఇచ్చిన వాగ్దానం నెరవేరటానికి 45 years పట్టింది. అయితే ఇక్కడ మరి దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేసుకున్న విషయం ఏంటంటే, దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకునిచుండగా వారికి న్యాయం తీర్చడా. And then the 8th verse, it says, I tell you,
he will give justice to them speedily. సో ఎంత ఆదరణకరమైన మాట. ఎట్లాగా అంటే గ్రాడ్యువల్ గా అని అంట్లా దేవుడు. I tell you, he will give justice to them speedily. మరి చివరి మాట అదొక పెద్ద ప్రసంగం. ఏంటి అంటే, nevertheless, when the Son of Man comes, will he find faith on earth? సో ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడు అని మీతో చెప్తున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అని చెప్పి ఇక్కడ మరి వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే మరి డిఎల్ మూడీ గురించి తెలియని వారు ఉండరు. ఇక్కడ షికాగోలో డిఎల్ మూడీ మరి సెమినరీ, థియలాజికల్ సెమినరీ కూడా ఉంది. అయితే డిఎల్ మూడీ అంటే యాక్చువల్గా చాలా వరకు డిఎల్ మూడీ అంటారు, బట్ డిఎల్ అన్నది మరి దాని అర్థం అంటే ఫుల్ నేమ్ ఏంటంటే డ్వైట్ లైమన్ మూడీ. అయితే ఆయన he was born on February 5th, 1937, East Northfield in Massachusetts in United States. And he died, on December 22nd in 1899, same Northfield, Massachusetts law. He's a prominent American evangelist who set the pattern for later evangelism in large cities. అయితే ఆ డిఎల్ మూడీ గారిని ఒకరు అడిగారట, ఏంటి అంటే మరి ఇట్లా మీ ప్రార్థనకి మీరు జవాబులు పొందుకోవటానికి, మీరు ఇంత ప్రేయర్ వారియర్ అవటానికి గల కారణాలు ఏంటి అంటే 7 కారణాలు ఉన్నాయని చెప్పన్నాడంట ఆయన. సో ఆ 7 కారణాలు ఏంటి అని అడిగినప్పుడు ఆయన చెప్పడం మొదలు పెట్టాడు. ఆయన అంటున్నాడంట, మొదటిది ప్రార్థన, రెండవది ప్రార్థన, మూడవది ప్రార్థన, నాలుగవది ప్రార్థన, ఐదవది ప్రార్థన, ఆరవది ప్రార్థన, ఏడవది ప్రార్థన. అంటే ఒకసారి జస్ట్ ప్రేయర్ అని చెప్పేయచ్చు. అంటే హీ వాంట్స్ టు స్ట్రెస్ మోర్ ఆన్ ద ప్రేయర్. అంటే ఇప్పుడు మనం నొక్కి వక్కాణించాం అని అంటాం. ఇప్పుడు అట్లాగే ఒక్కొక్కసారి ఈవెన్ డెవిల్ కూడా కొన్నిసార్లు ఇప్పుడు మీ ఆజ్ఞాతిక్రమే పాపంలో జీతము మరణం అని మనం ఆది కారణంలో చూస్తాం. మరి ఈ ఫలాన్ని తింటే మేము చనిపోతామని దేవుడు మాకు చెప్పాడు అంటే మీరు చావరు అనలా, మీరు చావనే చావరు. కొన్ని చోట్ల జీసస్ క్రైస్ట్ కూడా వెరీలీ వెరీలీ ఐ సే అంటు యు, నిశ్చయముగా నేను చెప్తున్నానని చెప్పి దేవుడు అంటే స్ట్రెస్ చేస్తాడు, నొక్కి వక్కాణించడం. అట్లాగా మరి ఈ 7 సార్లు ఈ ప్రార్థన అనే చెప్పటంలో ప్రార్థన యొక్క ప్రాధాన్యత ఆయన మరి ఎంత ఉందో ఆయన ద్వారా మనం నేర్చుకోవచ్చు. అయితే మరి ఇక్కడ ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము విసుగక పట్టుదలతో మరి ప్రార్థించిన మరి నీవు నేను డెఫినెట్ గా మనము ఆ యొక్క దానికి జవాబు పొందుకుంటాం. అయితే అలాగా ఆయన హీ వాజ్ ఎ ప్రేయర్ వారియర్ కనుక హీ వాజ్ ఏబుల్ టు సేవ్ సో మెనీ సోల్స్. మరి ఆ పెరిషింగ్ సోల్స్, రక్షణ లేని నశించిపోతున్న ఆత్మల విషయంలో భారాన్ని కలిగి ఉన్నాడు కనుక ఆయన అంతమంది ఆత్మలను రక్షింపగలిగాడు. అంటే ఇప్పుడు 2024లో జూలై 24th 2024లో కూడా మనం డిఎల్ మూడీ గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే మరి ఎంత ఇంపాక్ట్ ఉందో చూడండి. మనము ఒకవేళ 100 సంవత్సరాలు బతికిన మన ఇండియాలో నిండు 100 ఏళ్ళు బతుకొని జీవిస్తారు. 100 years బతికి చనిపోయినాక నీ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు అనుకో, అంతే 100 years బతికి ఏం సాధించినట్టు. సో అట్లా ఇక్కడ ఆయన మరి డిఎల్ మూడీ అంత ప్రేయర్ వారి కనుక ఆయన రక్షణ లేని వారిని గురించి మరి భారంతో ప్రార్థన చేశాడు కనుక అండ్ హీ వాజ్ ఏబుల్ టు సేవ్ మెనీ సోల్స్. అందుకనే ఇప్పుడు ఎన్నో ఆత్మలను రక్షిస్తే తప్ప పరలోకములో అక్కడ జాయ్ ఉండదని లేదు. ఒక్క ఆత్మ రక్షింపబడితే there will be joy in heaven. సో అంటే అట్లా నీవు నేను మరి దేవుని యొక్క రాకడలో
మరి ఒక్క ఆత్మనైనా రక్షించి, అదే ఇంకా ఎక్కువ ఉన్నాయనుకో, మరి దేవుని యొక్క రాకడలో, దేవా ఇగో నీకోసం నేను ఇన్ని ఆత్మలను నేను సంపాదించగలిగాను అని మరి మనం ఎదుర్కోగలిగినప్పుడు దేవుడు బలా మంచి నమ్మకమైన దాసుడా, బలా మంచి నమ్మకమైన దాసురాలా అని మరి నిన్ను నన్ను ఆయన పిలవగలుగుతాడు. ఎప్పుడైతే మనము అట్లా ఆయన కోసం మరి ఆత్మలను మనం రక్షించగలిగినప్పుడు. అయితే ఇక్కడ మరి ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతి గురించి దేవుడు నీకు నాకు ఈ ఉపమాన రీతిలో జ్ఞాపకం చేయడంలో ఉద్దేశం ఏంటి అంటే, అట్లాంటి వాడే ఆ నీడ్ ని అడ్రస్ చేసినప్పుడు, అట్లాంటి వాడే ఆవిడికి న్యాయం చేసినప్పుడు, అంటే ఎస్పెషల్లీ అక్కడ విధవరాలని రాయబడింది. ఎందుకు? విధవరాల పక్షాన దేవుడు వాద్యము ఆడతాడు. సో మరి అక్కడ అట్లాంటి అన్యాయస్తుడైన ఒక న్యాయాధిపతే ఆ యొక్క ఆవిడికి న్యాయం చేసినప్పుడు, మరి ద లార్డ్ హూ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్, ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్, మరి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, న్యాయాధిపతులకే న్యాయాధిపతి ఆయన నీకు నాకు న్యాయం తీర్చడా. అండ్ దెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ హెల్త్ ఇష్యూ, ఈజ్ ఎ డాక్టర్ ఆఫ్ డాక్టర్స్, వైద్యులకే వైద్యుడు, పరమ వైద్యుడు. మరి ఆయన నువ్వు అస్వస్థతగా ఉంటే నీకు స్వస్థతను చేకూర్చడా. అందుకనే కదా స్వస్థత ఇచ్చే యెహోవాను నేనే అని చెప్పి దేవుడు అంటున్నాడు. అండ్ ఆయన పొందిన దెబ్బల ద్వారా నీవు నేను స్వస్థపరచబడుతున్నాం. అండ్ విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని యాకోబు గ్రంథం తెలియజేస్తుంది. అయితే ఇక్కడ మరి మనం నీవు నేను మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, దేని గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, వాట్ ఎవర్ దట్ యూఆర్ ప్రేయింగ్, యు హావ్ బీన్ ప్రేయింగ్, దట్ ప్రేయర్ రిక్వెస్ట్ నీడ్స్ టు అలైన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క ప్రణాళికలో. అంటే నువ్వు పట్టుదలతో విసుగకు ప్రార్థన చేస్తూ లగ్జూరియస్ థింగ్స్ గురించి ప్రార్థన చేసావు అనుకో, దెన్ దట్ డజంట్ అలైన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన చిత్తంలో ఉండదు, ఆయన ప్రణాళికలో ఉండదు. కాకపోతే అందుకనే దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ వాంట్ అండ్ నీడ్. ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళటానికి నీకు వాహనం కావాలన్నప్పుడు జస్ట్ వాహనం గురించే నువ్వు ప్రార్థన చేస్తే దెన్ దట్స్ ఎ నీడ్. ఆ వాహనమే మరి లగ్జూరియస్ వెహికల్, ఎక్స్పెన్సివ్ వెహికల్ కావాలి అని అనుకోవటం, దెన్ దట్స్ నాట్ ఏ నీడ్, దట్స్ ఎ వాంట్. సో అట్లాగే మనము నువ్వు దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో అది నువ్వు పొందుకునే వరకు నువ్వు ప్రార్థించాలి. అందుకనే ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశము విసుగక పట్టుదలతో చేయు ప్రార్థన. అయితే మరి ఎన్ని రోజులుగా, ఎన్ని వారాలుగా, ఎన్ని నెలలుగా, ఎన్ని సంవత్సరాలుగా నువ్వు చేస్తున్నావో మరి నాకైతే తెలియదు. కానీ until you receive the prayer request, the praying without ceasing, until you have received the answer for your prayer request. అయితే ఇక్కడ మరి ఈ పారబుల్లో ఆ విధవరాల గురించి మనం చూస్తున్నాము. ఆవిడ ఎట్లా వచ్చింది న్యాయాధిపతి దగ్గరికి అంటే పట్టు విడవక. సో ఎవరైనా సరే ఒక విషయంలో పట్టు వదలకపోతే, మనం జనరల్ గా మనం అందరం ఆల్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ కనుక జనరల్ గా మాట్లాడే మాట ఏంటంటే పట్టువదలని విక్రమార్కుడు అంటారు. మనం చిన్నప్పుడు చదువుకున్నాం. సో పట్టువదలని విక్రమార్కుడు అని. అట్లా మనము ఈవెన్ ఎవరైనా ఒకవేళ కబడ్డీ గేమ్ ఆడుతున్నారు అనుకో, సో ఆ అదర్ అపోనెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవడైనా కాలో ఏదైనా పట్టుకున్నాడంటే, పట్టుకొని అన్నీ వదిలేసాడు అనుకో, ఈజీగా వెళ్ళిపోతాడు. సో కొంతమంది ఎట్లాగా పడతారంటే పట్టు వాడిని అట్లా ఈడ్చుకొని వెళ్తున్నా కూడా ఆ పట్టు మాత్రం వదలకుండా అట్లా మరి పట్టుకుంటారు. అట్లాంటప్పుడు జనరల్ గా వాడే మాట ఏంటంటే ఉడుంపట్టురా బాబాడిది, పట్టుకున్నాడంటే వదలడు అంటారు. అయితే ఉడుం పట్టు అని ఉడుం గురించి ఎందుకు జ్ఞాపకం చేస్తారు? అసలు ఏంటి ఉడుం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఒకప్పుడు పాతకాలంలో బందిపోటు దొంగలు ఆ కోట గుమ్మానికి ఒక తాడు కి చివరన ఒక ఉడుంని దాన్ని కట్టి ఆ ఉడుంతో పాటు బయటికి ఆ కోట గుమ్మానికి వేస్తే అది ఒక్కసారి అక్కడ ఐరన్ రాడ్ ఏదన్నా పట్టుకుందంటే ఇంకా ఆ పట్టు వదలదన్నమాట. అండ్ దాన్ని బట్టి
ఈ వీళ్ళు దొంగలు తాడేసుకొని ఆ కోట గుమ్మం పైకి ఎక్కడానికి ట్రై చేస్తారు. అయితే అది అంతటితో అయిపోలా. అది ఉడుంపట్టు అన్న యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అది ప్రాణమైనా వదిలేస్తుందంట కానీ పట్టు మాత్రం వదలదంట. అందుకనే సమ్ టైమ్స్ ఈ దొంగలు పైకి ఎక్కి చూసుకునేటప్పటికే అది చచ్చిపోయి ఉంటుందంట. ఇలాగా ఆ రాడ్కి ఆ పళ్ళుని ఇట్లా నొక్కేసి ఇంకంతే ప్రాణం విడిపోయిందంటే ఇంకా గట్టిగా బిగిసిపోద్ది. సో అందుకనే ఎవరైనా ఒక పట్టు పడితే దాన్ని ఉడుంపట్టు అంటారు. సో అట్లాంటి మరి పట్టుదలతో నీవు నేను మరి ప్రార్థన చేయాల్సిన వారమే ఉన్నాం. మరి చివరిగా నేను ఒక మాటను మీ ముందుంచి నేను ముగించాలని చెప్పి ఆశపడుతున్నాను. మరికి సమయం అవుతుంది కనుక. అయితే కెన్ సమ్వన్ రీడ్ 1 Peter chapter 5 verse 6. 1 Peter chapter 5 verse 6. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. Yes, thank you, Suresh. ఇక్కడ మరి 1 Peter 5th chapter 6th verse లో ఏమని రాయబడింది అంటే, humble yourselves therefore under the mighty hand of God so that at the proper time, అక్కడ అండర్లైన్ చేసుకోవాలి. సో నీవు నేను అనుకున్న టైము గాడ్కి అది ప్రాపర్ టైం కాపోవచ్చు. అవర్ calendar is different than God's calendar, and then our time is different than God's timing. అయితే in his time ఒకసారి ఒక పపెట్ షో జరుగుతున్నప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక కిడ్ స్టేజ్ ఎక్కి సడన్ గా ఏదో ఒక బటన్ నొక్కగానే మొత్తం స్క్రీన్ అంతా పైకి లేచిపోయింది. అయితే అప్పుడు వరకు పపెట్ షోని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు మనము యూజువల్ గా స్క్రీన్ బిహైండ్ ది స్క్రీన్ ఎవరున్నారు ఏంటి అన్నది మనం చూడం. ఓన్లీ ఆ తోలు బొమ్మల ఆటమే మనం చూస్తూ ఉంటాం. అయితే ఎప్పుడైతే ఈ స్క్రీన్ ఒక్కసారిగా పైకి లెగిసిపోయిందో లోపల ఒక ఆయన స్ట్రింగ్స్ పట్టుకొని దాన్ని ఇట్లా ఇట్లా మూవ్ చేస్తా ఉన్నాడంట. సో అంటే ఏది ఎక్కడ పెట్టాలో, దేన్ని ఎక్కడ మూవ్ చేయాలో, ఏది ఎప్పుడు జరగాలో అవన్నీ ఇన్ హిస్ టైం ప్రకారం జరుగుతాయి. అంటే మనం అనుకున్న ప్రకారం అవలేదు అంటే ఇంక దేవుడు ఆన్సర్ చేయలేమో, మేబీ దేవుని చిత్తంలో లేదేమో. సో అంటే మనము ప్రేయర్ చేయటం మానేసేమే తప్ప అసలు ఆయన చిత్తంలో ఉందా, ఆయన ప్రణాళికలో ఉందా అన్నదాన్ని మనం కనిపెట్టకుండా ఉంటే సగంలోనే ఆపేసినట్టు. ఎవరైనా ఒక బిల్డింగ్ మంచి చక్కగా హడావుడిగా ఫౌండేషన్ కట్టి గోడలు లేపి సగంలో ఆపేశారు అనుకో, బైబిల్లోనే ఉంది ఆ మాట. చూసారా, ఆయన అంత పెద్దగా బిల్డింగ్ కట్టాలనుకున్నాడు, గోడలు మాత్రం లేపాడు, తర్వాత స్లాబ్ వరకు వెళ్ళైపోయాడు, ఆ మధ్యలో ఆపేసాడు అంటారు. సో అట్లా మనము దేవుడు ఇన్ హిస్ టైమ్, అందుకనే ఆ యొక్క కథానాయకుడు ఎట్లా అయితే స్ట్రింగ్స్ పట్టుకొని మూవ్ చేస్తున్నాడో, నీవు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు బిహైండ్ ది స్క్రీన్ హిల్ స్టార్ట్ వర్కింగ్. బట్ ఎప్పుడు అది నీకు ఇవ్వాలో దేవునికి తెలుసు, నీకు నాకు తెలియదు. సో కాబట్టి ఇక్కడ మరి పీతరు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే 1 Peter 5th chapter 6th verse, humble yourselves therefore under the mighty hand of God so that at the proper time he may exalt you. And then చివరిగా 7వ మాట, casting all your anxieties on him because he cares for you. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, dear brothers and sisters, do you know that God cares for you? Yes, he does. ఇక్కడ మరి మనము 6-7 వచనాలని మనం చూసినట్లయితే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మరి దేవుడి కొద్ది మాటలను మన ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించునుగాక. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి నేను ప్రార్థన చేయక ముందు మీరు ఇప్పుడు మనం ధ్యానించిన వాక్యాలని మీరు నెమరు వేసుకోవాలని, ఐ వుడ్ లైక్ టు సింగ్ దిస్ సాంగ్ జస్ట్ టు ఎంకరేజ్ యూ. గాడ్ ఈజ్
God has been listening your prayer request and he will answer in his time. So తలలు వంచి కండ్లు మూసుకొని మీరు you can please talk to God, pray about the prayer request that you've been praying, and then also meditate on the word of God that we have just heard. So and then about my thoughts. So తలలు వంచి కండ్లు మూసుకొని ఉన్నట్లయితే ఈ యొక్క పాట ద్వారా దేవుణ్ణి మహింపరిచి then I will do the closing prayer, Lord's Prayer, and followed by benediction. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కనులెత్తి కుదువతో నేను కుమిలెదనా, కుదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవే నీవే నీవేనా నీవేనా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా. సర్వకృపానిధివే సంపదలగనివే, సర్వకృపానిధివే సంపదలగనివే, సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూసేదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా. నిత్యము కదలని సీయోను కొండపై, నిత్యము కదలని సీయోను కొండపై, యేసయ్యా 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 యేసయ్యా, నీదు ముఖమును చూచుచూనే పరవశించి పాడేదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కనులెత్తి కుదువతో నేను కుమిలెదనా, కుదువతో నేను కుమిలెదనా. పరలోకమున్న మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవా, ఇదిగో నాయన ఈరోజు ప్రభా మరి విసుగక పట్టుదలతో
చేసే ప్రార్థన గురించి కొన్ని విషయాలు ధ్యానించాం. వినుట వలన విశ్వాసము కలుగును, విశ్వాసము దేవుని గూర్చిన క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును అని వాక్యంలో సెలవిచ్చారు. ఈ సమయంలో ప్రభువా తండ్రినైనా we have been praying for some prayer requests, and then we prayed also about a few prayer requests. మరి ప్రభువా తండ్రినైనా మరి ఎంతో మంది నేను జాబ్ సెర్చ్ లో ఉన్నారు. నేను సిస్టర్ విజయ, మరి ప్రభువా ఇదిగనైనా ప్రణయ్ అండ్ ఆనంద్, లిడియా అండ్ సుమ, ప్రభువా వీరందరూ జాబ్ కోసం మరి జాబ్ సెర్చ్ లో ఉన్నారు, కనిపెడుతూ ఉన్నారు. ప్రభువా తండ్రినైనా మీ సమయంలో ఇన్ యువర్ టైం లార్డ్ ప్రభువా మరి వారి కోరికను సిద్ధింపు చేసి ఆలోచన యావత్తును సఫలీకృతం చేయమని ప్రార్థిస్తున్నాం. మరి అలాగే ప్రభువా తండ్రి ఇదిగనైనా ప్రభా మరి ప్రభా జ్ఞాన కుమారి తలతోటి ఆల్సో ప్రభా తండ్రి she did a PhD and her family moved from Dallas to Florida. Lord, help her to find a job according to her heart's desire. మరి అలాగే ప్రభా తండ్రి ఇదిగనైనా మరి ప్రతీక్ మరి లైక్ ఇంటర్నల్ గా నేను స్కూల్ లెవెల్ నుంచి ప్రభా తండ్రి డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ కి ప్రభా మరి తన కేటగిరీలో లాటిన్ క్లబ్ లో స్టేట్ ఫస్ట్ వచ్చాడు, టెక్సస్ స్టేట్ కి. అండ్ నౌ హీ వెంట్ టు Knoxville, Tennessee for the national competition. Lord, give him knowledge, wisdom, and the reasoning power and the discernment so that he can write his exam very well. And then, if it is in your will, let him get that first prize. Alage Prabhatani Mari Naku Monday, Prabha Mari 20 years నేను మరి 1992 నుంచి 2003 మొదటిగా 11 years I have suffered with multiple bilateral and recurrent renal calculi, but 20 years ఏ ఇష్యూ లేకుండా మీరు నన్ను కాపాడారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మరి నేను ప్రభా మరి ఎక్కువగా మరి సాక్ష్యాన్ని పంచుకుంటున్నందుకు అపవాది కూడా మరి కింద మీద అయిపోతా ఉన్నాడేమో, బట్ మరలా ఇదొక చిన్న శోధన లాగా మరలా నేను ఈ మండే ఈ కిడ్నీ స్టోన్స్ రిమూవల్ కోసం I have a surgery scheduled on Monday, July 29th. Lord, give your knowledge and wisdom and the guidance to the urologist who is going to do the procedure. Lord, Mari Naku ప్రభా తండ్రి నేను బ్యాక్ ఇన్ ఇండియా పెంటథాల్ సోడియం ద్వారా ప్రభా మరి నాకు ఎనఫిలాక్టిక్ రియాక్షన్ వచ్చింది. బట్ నౌ ఇన్ హియర్ US they no longer use థయోపెంటాల్, they will be using propofol. బట్ ఎటువంటి జనరల్ అనెస్థీషియా ఎఫెక్ట్ లేకుండా నేను మరి కిడ్నీ స్టోన్స్ అన్ని వాళ్ళు రిమూవ్ చేసి మరి ప్రభా తండ్రి నేను మరి దే ఆర్ గోయింగ్ టు లీవ్ ద స్టెంట్స్ ఫర్ a week, బట్ మరి ట్యూస్డే నేను రెస్ట్ తీసుకుని మరలా బ్యాక్ టు వర్క్ వెన్స్డే నుంచి నేను వెళ్ళటానికి కావాల్సిన స్పీడీ రికవరీ దయచేయమని నేను ఎన్నో విషయాల్లో ప్రభా తండ్రి నైనా మరి చర్చ్ మెంబర్స్ అందరూ ప్రార్థించారు. నేను వాటన్నిటినీ నేను రిపీట్ చేయకపోయినప్పటికీ you know the prayer request, you're a prayer answering God. Lord, turn the prayer request into praise reports, Lord. మరి ఇప్పుడు మేము ఏ విషయాల్లో అయితే ప్రార్థించామో మరి వాటిని మేము జవాబులుగా పొందుకొని నాయనా మరి సాక్ష్యాన్ని వినటానికి సహాయం చేయమని మరి కొద్ది ప్రార్థన విజ్ఞాపనలు మీకు పాసని చేర్చుకుని వాటి జవాబు దయచేయబోతున్నందుకే మీ కృతజ్ఞత చెల్లిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చుకొచ్చినట్టు భూమి మీద నెరవేర్చుబడును గాక. మన దినాహారం మాకు దయచేయము, మరణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణం క్షమించుము, వంశోధులంతే కాదుషిని తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం మీరేనా తండ్రి. పరలోకపు తండ్రి యొక్క నిత్య ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి కాంతి కాపుదల ఇప్పుడును ఎల్లప్పుడును మనతో సదాకాలం తోడే నేడే ఉండును గాక. ఆమేన్.
thank you all for joining our Zoom prayer call. And God be with you all. And God is going to answer your prayer requests in His time. And God bless you all. We warmly welcome everyone to the House of Prayer at San Antonio to embark on a spiritual journey together.